యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎక్కువగా ఊహించుకోకండి. ఆ దేవుడు ఈ రుద్రనీలకంఠ గారిని భర్తను చేయనందుకు చాలా సంతోషం. తమరితో పడటం చాలా కష్టం కదా. నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను, కానీ నిన్ను పెళ్లి చేసుకునేవాడి పరిస్థితే నిప్పుల గుండం మధ్యలో ఉన్న నిమ్మ చక్కలా అయిపోతుంది. తమరికి వచ్చే పెళ్ళ మాత్రం సుఖపడిపోతుందా? తమరు ఈగోతో చేసే పళ్ళకి విలవల్లాడి చచ్చిపోతుంది. నీకొచ్చే మొగుడు మాత్రం సంతోషంగా బతికేస్తాడా? పెళ్లి చేసుకున్న 3వ రోజే సన్యాసం తీసుకుని పారిపోతాడు. ఇంకా ఆపుతారా? మాటలు మార్చి నన్ను పక్కదారి పట్టించకండి. మీ ఫామ్ హౌస్ ని ఆజే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఏదో దురుద్దేశం ఉండే ఇచ్చారు కదా, ఏదో దురాశతోనే ఇచ్చారు కదా. అబ్బా, ఏంటి నీ బాధ? మీ ఫామ్ హౌస్ పెళ్లి కోసం అజయ్కి ఇవ్వనని చెప్పండి. ఇస్తానని మాట ఇచ్చేశాను. ఇప్పుడు ఆ మాటని వెనక్కి తీసుకోలేను. చాలే ఆపండి. మీరు పేరెత్తితేనే మా ఫ్యామిలీ అంతా ఫైర్ అయిపోతున్నారు. ఇక మీ ఫామ్ హౌస్ లో పెళ్ళంటే కొంచెం కూడా పాజిటివ్ గా తీసుకోరు. ఇప్పుడు కాదన్నంత మాత్రాన మీ వంశ చరిత్రకే భంగం కలిగిపోదు. అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అయినా నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతున్నా. మీ ఆడవాళ్ళు వంకాయలు కొనేటప్పుడు కూడా పుచ్చులు పక్కన పడేసి మరీ మంచివి కొంటారు. మరి నువ్వేంటి పుచ్చిపోయిన మనిషిని మొగుడుగా సెలెక్ట్ చేసుకున్నావు? వాడి గురించి నీకు తెలుసు, మీ వాళ్ళకి తెలుసు. అయినా పెళ్లికి అందరూ ఒప్పేసుకున్నారు. జీవితాంతం ఎదురయ్యే ప్రాబ్లంకి రెడీ అయిపోయారుగా. వాడితో పోల్చితే ఫామ్ హౌస్ పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. హలో హలో, నన్ను ఇలానే వదిలేస్తారా? వదిలేయడం నాకు ఇష్టం లేదు. వదిలించుకుంటున్నది నువ్వే. అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం చేసుకుని నువ్వు చేసేది కూడా ఏం లేదులే. ముందు నువ్వు ఇక్కడి నుంచి దయచేస్తే నాకు చాలా పనుంది, నేను వెళ్తాను. నన్ను పైకి లాగితేనే కదా నేను వెళ్ళేది. నువ్వు ఆవేశంలో ఉన్నప్పుడు నీ బుర్ర అస్సలు పనిచేయదు. అది ఏ విషయంలో అయినా సరే. అదిగో మెట్లు. చంద్రుడు కొలనులోన కలువ చింతన తేలి ఉన్నా ఇలకు జారి జతగా మారేనా కొలను వీడి కలువ చేరేనా మన దారులు వేరైన గమ్యం నీవై ఎటువైపు ఈ రోజు ఈశ్వరి నా 30 లక్షలు ఇచ్చేస్తుంది. ఎన్నాళ్ల ముండి బాకీ వాళ్ళు చేరబోతుంది. డబ్బు చేతికి రాగానే పెద్ద తిరుపతి వెళ్ళి గుండు కొట్టించేస్తాను. ఏం రహీం చాచా, నడుచుకుంటూ వెళ్తున్నావేంటి? నేను ఈశ్వరి ఇంటికి వెళ్తున్నా, దారులు తీస్తాను రా. నేను ఇంటికి వెళ్ళటం లేదు. మరి ఈశ్వర్ బేటీ కూడా ఇంటి దగ్గర లేదు. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఈ రోజు ఈశ్వర్ బేటీ మెహందీ ఫంక్షన్ కదా, అక్కడికే వెళ్తున్నాను. అవునవును, నాకు కూడా చెప్పింది.
మీరు ఫంక్షన్ రాకపోతే నేను ఈ పెళ్ళే చేసుకోనని ప్రాధేయపడుతూ మరీ పిలిచింది. అంత అనుమానంగా చూస్తామేంటి రహీం చాచా? పద పద కలిసి వెళ్దాం. వెళ్ళకపోతే మెహిందీకి రాలేదేంటి బాబాయ్ అని ముఖం మార్చుకుంటుంది. పద పద ఎక్కువ. అమ్మా, డబ్బు రాగానే సరదాలు సంబరాలు చేసుకున్నారు కానీ ఆపదలో ఆదుకున్నవాడి అప్పు తీర్చేద్దామన్న ఆలోచనే రాదు. మెహిందీ ఫంక్షన్కి వెళ్ళి 10 మందిలో ముక్కు పిండితే 30 లక్షలు అవే వస్తాయి. చెప్తా చెప్తా. రుద్ర, శుభకార్యం జరిగే చోటుకి కాస్త సరదాగా వెళ్ళాలిరా. ఇలా ఏదో సమస్యల్ని మోస్తున్నట్టు కాదు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడికి రావడం ఇష్టం లేనట్టు, కాసేపు ఉండడం కూడా కష్టమైనట్టు ఫేస్ ఎందుకు పెట్టావలా? నా ఫేస్ అంతేలేమ్మా. నీ ఫేస్ ఎప్పుడు ఎలా ఉంటుందో, నీ ఫీలింగ్స్ ఎప్పుడు ఎలా మారుతాయో ఈ అమ్మకే చెప్తున్నావా? ఏదో కోల్పోతున్నాను అనే ఫీలింగ్ ఉన్నట్టుంది. అందుకే ఏదో రకంగా నీ ఫేస్ ఉంది. క్వశ్చను నీదే, ఆన్సరు నీదే అయినప్పుడు ఇంకెందుకమ్మా నన్ను అడగడం? రుద్ర మనసుని ఈశ్వరి వైపుకి మళ్లించడానికి అక్క ఎక్కడ లేని ప్రయత్నాలు చేస్తోంది. నేనడిగిన క్వశ్చన్కి నీ సమాధానమేంటో తెలుసుకుందామని. అడగాలనుకున్నది సూటుగా అడగమ్మా. ఎందుకు అడ్డదిడ్డంగా అడగడం? అడగను, కానీ చెప్తాను. ఒక ఇష్టమైన వస్తువు చేజారిపోతే కొన్నాళ్లకి మర్చిపోతావురా. కాని ఒక ఇష్టమైన వ్యక్తిని వదులుకుంటే ఆ బాధ, బరువు జీవితాంతం ఉంటాయి. ఊపిరిని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అది నువ్వు తెలుసుకుంటే బావుంటుంది. చూడమ్మా, ఈశ్వరి నిశ్చితార్థం జరిగిపోయింది. ఈరోజు మెహందీ జరుగుతుంది. రేపు పెళ్లి కూడా జరుగుతుంది. అంతదని తెలిసి కూడా నువ్వు ఆశపట్టంలోనూ, నువ్వు ఆలోచించడంలోనూ అర్థం లేదు. ఆశపడ్డానికైనా ఒక హద్దుంటుందక్కా. ఈశ్వరికి మ్యారేజ్ అయిపోతుందని తెలిసి కూడా రుద్ర మనసులో ఎందుకు ఉద్రేకం కలిగిస్తున్నావు? చిన్నప్పటినుంచి రుద్రకి ఏం కావాలో తెలుసుకొని మరీ ఇచ్చాను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను రత్నంగి. కానీ ఇప్పుడలా అనిపించటం లేదు నాకు. అక్కరలేనివి కూడా తెచ్చి అంటించడానికి ప్రయత్నిస్తున్నావు అనిపిస్తుంది. లేదు రత్నంగి, వాడి మనసు వేరు, మాట వేరు. అది నాకు తెలుస్తోంది. వాడి మనసులో ఉన్నదేంటో వాడికైనా తెలిసేలా చేయాలి. అదే నా ప్రయత్నం. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. వన్ మోర్ రోజ్ మేడం. థ్యాంక్ యూ. వన్ మోర్ రోజ్ మేడం. అసలు ఎవరు నువ్వు? రత్నాంగి.
ఎవరి కంటా పడకుండా ఎవరికి దొరకకుండా నేను చేసిన సెటప్ ఎలా ఉంది? నీకు తెలివి తిక్క రెండు సమానంగా ఉంటాయి కేడి. ఇప్పుడు నన్ను పొగిడావా తిట్టావా? అందాక పొగడ్తల జాబితాలోకి వేసుకో. సరే సరే, ఇంతకీ ఇప్పుడు మనం ఏం చేయాలి? రా చెప్తాను. పెళ్లి జరిగేలోపు ఈశ్వరి మనసు కరిగించేయాలని, రుద్రతో ఈశ్వరిని ముడిపెట్టేయాలని మా అక్క తెగ ఇక్కట్లు పడుతోంది. అందుకే మనవి పెళ్లి జరిగి తీరేలా చూడాలి. ఈశ్వరి రుద్రుల మధ్య ఉన్న దూరం తగ్గకుండా చూసుకోవాలి. ఇంకా వీలైతే రుద్ర వాళ్ళకి ఈశ్వరి కుటుంబానికి కూడా గొడవ పెట్టేయాలి. ఏం చేసినా ఎలా చేసినా రుద్ర ఈశ్వరి కలవకూడదు. ఓకే రత్నాంగి. ప్రస్తుతానికి ఈ మాస్క్లోనే నీ ఫేస్ని దాచిపెట్టు. అవసరాన్ని బట్టి బయటికి తీ. నేను ఫంక్షన్లోనే ఉంటాను. ఇక నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సరే. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా. లక్షణమైన పిల్ల. ఎన్ని లక్షలు పోసినా ఆ అందం, ఆ అణుకువ ఎవరికి రావు. పెళ్లి చేసుకుంటున్నందుకు ఆ అజయ్, కోడలవుతున్నందుకు ఆ పారిజాతం కుటుంబం ఎంతో పుణ్యం చేసుకొనుంటారు. అందం, అణకువ ఉన్న అమ్మాయిలు మన చుట్టూ చాలా మందే ఉంటారమ్మా. చూసే కళ్ళు, చేరతీసే మనస్తత్వం మనకుంటే చాలు. అవునా? సరే, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలున్నారు కదా, ఈశ్వరిలాగే నీ మనసు కనిపించే ఒక్క అమ్మాయిని చూపించరా, చూస్తాను. అమ్మా, అది జస్ట్ చూస్తే తెలిసేది కాదు. ఒక అమ్మాయితో మాట్లాడితే, టైం స్పెండ్ చేస్తే తెలుస్తుంది. ఈశ్వరితో అంటే నాకు అలాంటి అవకాశం దొరికింది. అందుకే అందుకే ఆగిపోయావేం రుద్రా? ఏం లేదమ్మా. దాని తరువాత ఖాళీని నేను పూరించనా? అందుకే ఈశ్వరితో నాకొక బాండింగ్ ఏర్పడింది. అందుకే ఈశ్వరి కావాలనిపిస్తోంది. కానీ తను మరొకరిని పెళ్లి చేసేసుకుంటోంది.
ఇదే కదా ఆ ఖాళీలో నువ్వు పూరించాల్సింది. అమ్మా ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో వదిలే. నువ్వు అనుకున్నన్ని ఆలోచనలు అభిప్రాయాలు నా మనసులో అయితే లేవు. అక్క, రుద్ర, ఇక్కడే ఆగిపోయారే? పదండి పదండి పదండి. రుద్ర గారు, యశోదాదేవి గారు వచ్చారా? రండి రండి, ఇంకా వస్తారో రారో అని తెగ కంగారు పడిపోయి. అలా అంటారు. పెళ్ళయ్యాక ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతామా ఏంటి? ఇప్పుడు ఏర్పడిన ఈ బంధం కలకాలం ఉండాలి. ఒకే కుటుంబంలో కలిసిపోతూ మెలగాలి. బాగా చెప్పావు రాజయ్. బాబాయ్ గారు బాగా కావాల్సిన వాళ్ళు నిశ్చితార్థానికి పిలిచి పెళ్లికి పిలవకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే మీకు ఇబ్బందిగా ఉంటుందని తెలిసినా మేము ఇష్టంగా పిలవక తప్పలేదు. మీకు ఇష్టమైంది మాకు కష్టంగా ఉందని మానేయమని చెప్పలేం కదమ్మా. కొంతమందికి మనం ఎంత దూరంగా ఉండాలనుకున్నా అంత దగ్గరవుతూ ఉంటారు. ఏం చేస్తాం, కొన్ని కర్మలు అనుభవిస్తే గానీ తీరవు. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ తాతయ్య గారు. రుద్ర గారు కూర్చోండి, కూర్చోండి, పర్లేదు. కసురుకున్నా విసురుకున్నా కామన్ గా అందరం బంధువులమే కదా, కూర్చోండి. రండి కూర్చోండి. ఎలా ఉన్నావు ఈశ్వరి? బానే ఉన్నానండి. నీ కాబోయే అత్తగారిని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది ఈశ్వరి. ఇలాంటి సుగుణాల రాశిని కోడలిగా కొట్టేసింది పారిజాతం. అందుకే అసూయ అన్నాను. నా కొడుక్కి కూడా నీలాంటి అందం అణుకువ ఉన్న అమ్మాయినే తెచ్చి పెళ్లి చేస్తాను. పారిజాతానికొచ్చిన అదృష్టం ఆ వచ్చే అమ్మాయితో నేను కూడా దక్కించుకుంటాను. ఈశ్వరి, ఏంటి యశోద ఈ మాటలు చాలా కొత్తగా వింతగా ఉన్నాయి. ఏంటి సంగతి? ఏమోనే,
నాకేం తెలుసు? నాకు మాత్రం ఒకటి తెలుస్తుంది, నువ్వు నా దగ్గర చాలా దాస్తున్నావని. అదేం లేదులేవే. పెద్దమ్మా, ఏంటి ఈశ్వరి? నాకు చాలా ఆకలిగా ఉంది. అయ్యో, ఈ హడావిడిలో పడి నీ ఆకలి గురించే మర్చిపోయాను. ఉండు, తీసుకొస్తాను. రాణే పంజరానా కథైపోయే రాతే తారుమా